ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. స్టాక్ మార్కెట్ గురించి చాలామంది చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ట్రైనర్స్ ఒక రకంగా చెప్తారు, బాగా వారెన్ బఫెట్ లాంటి వ్యక్తులు ఒక రకంగా చెప్తారు, ఇలా చెప్తూ ఉంటారనమాట. కానీ ఎవరు చెప్పినా వాటి నుంచి సరైనటువంటిది ఏమిటి అనేటువంటి దాన్ని మనం స్వీకరించి దాన్ని మనం ట్రేడింగ్ లైఫ్లో కనుక ఇంప్లిమెంట్ చేసుకోగలిగితేనే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఎక్కువగా ఇంగ్లీష్ వీడియోస్ చూస్తూ ఉన్నటువంటి సమయంలో ముఖేష్ అంబానీ గారు ఆయన కంపెనీ వాళ్ళతోటి వీళ్ళందరితోటి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక స్టాక్ మార్కెట్ గురించి, ట్రేడింగ్ గురించి చెప్పారు. అయితే ఇక్కడ ఇంట్రాడే ట్రేడింగా లేకపోతే పొజిషనల్ ట్రేడింగ్ అనే దాన్ని పర్టికులర్గా చెప్పలేదు. కానీ ట్రేడింగ్లో ఆయన చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే, ట్రేడింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ఎథికల్ థింగ్, గ్యాంబ్లింగ్ కాదు. ట్రేడింగ్ అనేటువంటిది ఒక సైంటిఫిక్ మెథడ్లో చేసుకుంటూ పోతేనే దాంట్లో సక్సెస్ అవుతారు. గ్యాంబ్లింగ్ లాగా గెస్ చేసే విధంగా చేస్తే సక్సెస్ అనేటువంటిది కారు అనేటువంటిది ఒకటి చెప్పారు. అలాగే సరైన సమయంలో ఎంట్రీ అనేటువంటిది తీసుకోవాలి. మరి సరైన సమయంలో ఎంట్రీ అనేది తీసుకోవాలంటే ఆ సరైన సమయం ఏంటి, గోల్డెన్ టైం ఏంటి, ఆ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ గోల్డెన్ పీరియడ్ ఏంటి అనేటువంటిది ఆయన ఏం పర్టికులర్గా చెప్పలే. కాకపోతే మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ సరైన సమయం అని అంటే ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చిన దాకంటే చాలామంది ముందుగానే ఎంట్రీ అయిపోతుంటారు. ఎంట్రీ అయిపోవడం ద్వారా ఈరోజు మీరు మార్కెట్ని చూడండి, బాగా పెరిగిందిలే అని చెప్పేసి మీరు షార్ట్ కొట్టారు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంది. సో స్టాప్ లాస్లు అనేటువంటిది మెయింటైన్ చేసుకుంటేనే ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా చేయగలుగుతారు. ఈరోజు మార్కెట్ ద్వారా బ్యాంక్ నిఫ్టీ 1100 పాయింట్స్ 1200 పాయింట్స్ పెరిగిపోయింది. అదే కనుక 600-700 పాయింట్స్ పెరిగింది, లేకపోతే 1000 పాయింట్స్ పెరిగింది అని అక్కడ కనుక షార్ట్ కొట్టారనుకోండి, ఏమవుతుంది, అది స్టాప్ లాస్ కనుక పెట్టకపోతే మీరు పెట్టిన పెట్టుబడి అంతా మాయమైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ సరైన సమయం అని అంటే మనకి అనుకున్నటువంటి లెవెల్కి లేకపోతే మన స్ట్రాటజీకి అనుకూలంగా వచ్చేంత వరకు మనం ఓపికతో, సహనంతో ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనం సరైనటువంటి ఎంట్రీ అనేటువంటిది మనకు దొరుకుతుంది. ఇక్కడ ఆయన ఓపిక, సహనం అని మనం చెప్పాము. ఆయన కూడా చెప్పారనమాట, మనం ట్రేడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు ఓపిక అనేటువంటిది చాలా ఇంపార్టెంటు, సహనం అనేటువంటిది చాలా ఇంపార్టెంటు అని అన్నారు. మనం ఒక ఎంట్రీ కనుక తీసుకున్నాము అనుకోండి, అది తొందరగా కదలకపోతే మనలో అసహనం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే స్టాప్ లాస్ అనేది పెడతాం. స్టాప్ లాస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఆందోళనకు గురైపోతాము. అవి ఎందుకు వచ్చిన బాధలు అని చెప్పేసి దాని నుంచి స్క్వేర్ ఆఫ్ అయిపోవటం, లేకపోతే స్టాప్ లాస్ని తీసేయటం జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాకుండా స్టాప్ లాస్ ఇప్పుడు మన స్ట్రాటజీ ప్రకారం స్టాప్ లాస్ పెట్టాము అని అంటే మనం ఆ పాయింట్స్కి లాస్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టే కదా లెక్క. కాబట్టి అదే సహనం, అదే ఓపిక అవి కనుక ఉంటే సక్సెస్ అనేటువంటిది కావచ్చు అనేది. తర్వాత అత్యాశ. ఆయన చెప్పింది ఏంటంటే అత్యాశ ఉండకూడదు అనేది. ఈ పాయింట్స్ అన్నీ అందరూ దాదాపుగా చెప్పేటువంటివే. అయినప్పటికీ కూడా ఎందుకు 95% దాకా ఫెయిల్ అయిపోతున్నారు అని అంటే, అందరు చెప్పినవి మనం వింటాము కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, అతనికి దగ్గర ఒక స్ట్రాటజీ ఉందంటే ఆయన 3 years నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చేయలేకపోతున్నాడు. ఎందుకు, మార్కెట్ ఎదురు చార్ట్ల ముందు కూర్చున్న తర్వాత అతని మైండ్ సెట్ మారిపోయి ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయలేక అట్లా జరిగిపోతూ ఉన్నది. సో ఇక్కడ కావాల్సింది మీరు అనుకునేటువంటి దాన్ని సక్రమైన రీతిలో మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా లేదా అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ముఖేష్ అంబానీ చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఈ పాయింట్సే మెయిన్ స్టాక్ మార్కెట్కి కావాలిగా. దీనికి అదనంగా నేను చెప్పేది సైకాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎన్ని తెలిసినా, ఎన్ని విధాలుగా ఉన్నా, మీ సైకాలజీ అనేది సక్రంగా లేకుండా ఏముందలే ఎక్కుదాంలే, పోకపోయిద్దా లేకపోతే పడకపోతుందా అనేటువంటి కోణంలో కనుక మీరు ట్రేడింగ్ అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా నష్టం అనేటువంటిది రావడానికే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ వీడియో వరకు ముఖేష్ అంబానీ గారు చెప్పినటువంటి సరైనటువంటి సమయం కోసం వెయిట్ చేయండి, సహనం, ఓపికలను కలిగి ఉండండి. అలాగే పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేటువంటిది కూడా ఉండాలి. మనం ఇంతకుముందు ఒక రూల్స్ బుక్ అని చెప్పాము, ఆ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. తర్వాత మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, స్టాక్ మార్కెట్ అనేది నేను చాలాసార్లు చెప్పాను, ఈ గ్యాంబ్లింగ్ కాదు, ఇట్ ఈజ్ ఎ సైన్స్, ఇట్ హ్యాస్ సమ్ మెథడ్స్. బిగ్ ప్లేయర్స్ మనతో ఆడుకుంటారు అనే ఆ ఆడుకునే దాన్ని కూడా తప్పించుకొని కూడా మనం కనుక సరైన రీతిలో కనుక ట్రేడింగ్ చేస్తే సక్సెస్ అనేటువంటిది చాలా తేలిగ్గా ఉంటుంది అనేది నా స్వతహా అభిప్రాయం. థ్యాంక్ యూ.